హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 kg కాకరకాయలని బాగా ఉప్పు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా కలిపి మరీ కడుక్కోండి. ఇలా కడగడం వల్ల దీని చేదు కొంచెమైనా పోయిద్ది. చేదు అనేది మొత్తం పోయిద్దని నేను చెప్పనండి, లైట్గా అయినా పోయిద్దిగా. అందుకని దీన్ని బాగా కడగండి ఫస్ట్. తర్వాత పక్కన తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, ఇంకా 1/2 స్పూన్ వచ్చేసి ఉప్పు, ఈ మూడింటిని వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని పొయ్యి మీద పెట్టి కొంచెం కూడా నీళ్లు లేకుండా వీటిని బాగా ఉడికించుకోవాలి. చిన్న డ్రాప్ నీళ్లు కూడా ఉండకూడదు. బాగా ఉడికించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయల్ని బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకు అందులోనే కొన్ని ధనియాలు, ఇంకా జీరా, కొబ్బరి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. వీటిని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 3-4 స్పూన్స్ దాకా కారం అనేది వేసుకోవాలి. తర్వాత అందులోనే 2 చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు వేసుకున్న తర్వాత కూడా దీన్ని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మేము బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని ఆ వేడి నూనెలో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనే కొద్దిగా పచ్చిపప్పు, పల్లీలని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొన్ని ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ కాకరకాయలు అనేవి అందులో వేసుకోవాలి. కాకరకాయలని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మేము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి కారాన్ని అందులో వేసుకోవాలి. ఇదేనండి మన కొబ్బరి కారంతో కాకరకాయ ఫ్రై. ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. ఈ ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.